మనకు వీలైనంత మట్టుకు అఫోర్డ్ చేయగలిగితే మిద్దె తోట పెంచుకోవడం. అఫోర్డ్ చేయలేని వాళ్ళు కూడా చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని అట్లీస్ట్ ఆకుకూరలైనా దాంట్లో పెట్టుకోవచ్చు. మట్టిలో మనం కూరగాయలు పెంచుకోవాలనుకుంటే అట్లీస్ట్ 40% కౌడంగ్ ఉండాలి. మన కూరగాయల మొక్కలను కూడా ఒక మనుషుల్లాగా ట్రీట్ చేసి దానికి కూడా ప్రాణి ఉంది, దానికి కూడా పోషకాలు అవసరం ఉన్నాయనే ఉద్దేశంతో ఆ పోషకాలు ఇచ్చినప్పుడే ఆ చెట్లు మనకు ప్రతిఫలం ఇస్తూ ఉంటుంది. మనకు యాక్చువల్లీ డిసీజ్ వచ్చేది బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవడం, ఫర్టిలైజర్ పండించినటువంటి కూరగాయలు అవి తినడం వల్ల సిక్ అవుతూ ఉంటాము. ఆర్గానిక్ పండించండి, సిక్ అవ్వరు. నేను నా సర్కిల్లో కూడా చూశాను, చాలా మంది కూడా సిక్ అవుతున్నట్టుగా ఏం అనిపించట్లేదు.